హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ అండ్ మిలీ వ్లాగ్స్. జాన్సన్స్ బేబీ మసాజ్ ఆయిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ మసాజ్ ఆయిల్ అండి. మసాజ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల నాకు మజిల్ స్ట్రెంథనింగ్ పెరుగుతుంది, మాయిశ్చరైజింగ్ పెరుగుతుంది, బేబీకి రిలాక్సేషన్ కూడా వస్తుందండి. మదర్కి బేబీకి ఒక బాండింగ్ అనేది వస్తుంది స్కిన్ టు స్కిన్ టచ్ కావడం వల్ల. జాన్సన్స్ బేబీ మసాజ్ ఆయిల్లో విటమిన్ ఈ కూడా ఉంటుందండి. అందువల్ల జాన్సన్స్ బేబీ ఆయిల్ ఈజ్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి బాడీ లోషన్ అండి. బాడీలో వచ్చేసి సెబామెట్ నేను వాడేది ఫస్ట్ నుంచి, బాబు పుట్టిన నుంచి సెబామెటే వాడుతున్నాను ఇంతవరకు. నేను లాస్ట్ మంత్ ఒకటి నేను మార్చాను, కానీ నాకు ఎందుకో తెలియదు సెబామెట్ చాలా బాగా నచ్చింది. ఒకసారి నేను కూడా యూస్ చేస్తాను. దీని pH వాల్యూ వచ్చి 5.5 అండి. చిన్న పిల్లలకి బాగుంటుంది. లాస్ట్ మంత్ నేను మా ఫ్రెండ్ రికమెండ్ చేస్తే పెట్టండి, సెటాఫిల్ బాగుంటుంది ట్రై చేయండి. ట్రై చేశాను, బాగా అనిపించింది. నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించింది సెబామెట్కి సెటాఫిల్కి నాకైతే. బట్ నాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు దానికి దీనికి. బట్ ఇది కొంచెం లిక్విడ్గా ఉంది, దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉంది అంతేనండి. నెక్స్ట్ వచ్చి పౌడర్. నాకు ఇది స్మెల్ చాలా బాగా నచ్చుతుంది. నేనే యూస్ చేస్తాను. 1 పౌడర్ వారికన్నా ఎక్కువ నేనే యూస్ చేస్తానే వస్తుంది. ఇది ఒకటి అయిపోయింది, రీసెంట్గా కొంచెం ఉంది, కొత్తసారి పెట్టినది. సెబామెట్ పౌడర్ డెలికేట్ స్కిన్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేస్తారు, చాలా బాగుంటుంది. నాకు చాలా స్మెల్ బాగా నచ్చుతుందండి. స్మెల్ బాగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుందండి మనకి, బాబుని ఎత్తుకున్నప్పుడు కానీ బాగుంటుంది స్మెల్. ఇంకా నెక్స్ట్ డైపర్ ర్యాషెస్ క్రీమ్. ఇది వచ్చి చీకు బ్రాండ్ అండి. నేను ఇది ఫస్ట్ నేను డెలివరీకి వెళ్ళే ముందు తీసుకున్నాను అండి, డెలివరీ కాకముందు తీసుకున్నాను. ఇది ఇప్పటికే అయిపోలేదండి. అంటే వీరికి ర్యాషెస్ చాలా తక్కువ అండి మా అబ్బాయికి వచ్చేది. నేను ఆల్మోస్ట్ డైపర్ 24/7 యూస్ చేస్తానండి. చెప్పాలంటే వాడకూడదు అంటారు, కానీ వారు డైపర్ లేకపోతే నిద్రపోరండి, అంతగా యూస్ చేస్తున్నాను. కానీ వారికి ర్యాషెస్ రావట్లేదు, చాలా తక్కువ వచ్చేది. ఎప్పుడు వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేశానండి, బాగా యూజ్ అయిందండి. అందుకే చెప్తున్నాను, మంచి బ్రాండ్. నేను బాగా సెర్చ్ చేసి తీసుకున్నాను అదే పనిగా. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, కావాలంటే తీసుకోండి, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సెటాఫిల్ సోప్. నేను సెబామెటే వాడాను ఇంతవరకు. లాస్ట్ మంతే మార్చాను సెటాఫిల్కి వచ్చాను. సెబామెట్ నుండి సెటాఫిల్కి సెబామెట్కి డిఫరెన్స్ ఏంటంటే, నాకు ఇది కొంచెం నురగ ఎక్కువ ఉంటుందండి. దాంతో కంపేర్ చేస్తే కొంచెం నురగ ఇలాంటివి ఎక్కువ వస్తాయి. నాకు ఎందుకో సెటాఫిలే బాగా నచ్చింది సెబామెట్ కన్నా చెప్పాలంటే. ఇప్పుడు పిల్లలకి మనం కాటుకు పెడతాం కదండి, నేను సెబామెట్తో అయితే దాన్ని రుద్ది పెట్టాలి. సెటాఫిల్తో చేసి మామూలుగా ఫేస్ వాష్ చేసినా కానీ వెళ్ళిపోతుంది, త్వరగా వెళ్ళిపోతుంది. సో రెండిట్లో పెద్ద డిఫరెన్స్ లేదు, మీకు ఏది నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ డైపర్స్. నేను ప్యాంపర్సే వాడుతున్నాను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు. ఎప్పుడు ప్యాంపర్స్, వేరే బ్రాండే వాడలేదు. నాకు వీరికి ర్యాషెస్ రావడం కానీ ఏమీ కానలేదండి ప్యాంపర్స్లో అయితే మాత్రం. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ మిగతా వాటితో కంపేర్ చేస్తే. బాబుకి 6 months వరకు నేను ట్యాపింగే యూజ్ చేశానండి. వీడు ట్యాపింగ్ తర్వాత నుంచి వీడు పీకేయడం అలవాటు చేసుకున్నాడు. సో అప్పటి నుంచి ఈ టైపే వాడుతున్నాను. ట్యాపింగ్ ఎందుకంటే నైట్ టైం యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది బాగా. వీడిని లేపి మార్చి కన్నా అదైతే పడుకోబెట్టి ట్యాపింగ్ అయితే చేంజ్ చేసేయడానికి ఉంటుంది బాగా. నెక్స్ట్ ప్రోడక్ట్ మిమ్మీ యూజ్ చేస్తున్నానండి, వైప్స్. ఫస్ట్ నుంచి మిమ్మీనే వాడుతున్నాను, ఎందుకో తెలియదు. నేను మిమ్మీనే యూజ్ చేస్తే బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. 3 వస్తాయి. అమెజాన్లో తీసుకునేదాన్ని 180, 190 అలా పడేది. మొన్న ఇంటి దగ్గర అయిపోతూనే నేను ఆన్లైన్లో పెట్టుకోలేదు, మా ఆయన తీసుకొచ్చారు లవ్ ల్యాక్. నెక్స్ట్ ప్రోడక్ట్ కాటుక. ఇదేదో లోకల్ బ్రాండే అండి, నాకు తెలియదు. ఇది ఇంటి దగ్గర తీసుకుంది, అమ్మమ్మ తీసుకుంది. కానీ నేను ఐటెక్స్ వాడేదాన్ని. ఐటెక్స్ ఎందుకు తెలియదు, ఇప్పుడు మన చిన్నప్పుడు బాగా వచ్చేవండి, ఇప్పుడైతే చాలా తిక్కుగా వస్తున్నాయి. పెడితే 10 నిమిషాలకే వాడి బాడీ మొత్తం పూసుకుంటారు. అది కళ్ళ దగ్గర ఎక్కడెక్కడో పూసుకుంటున్నాడు. చాలా తిక్కుగా వస్తున్నాయి ఐటెక్స్ ఎందుకో ఇప్పుడు. ఒకప్పుడు ఇంత తిక్కుగా వచ్చేవి కాదు, ఇప్పుడు ఎందుకు చాలా తిక్కుగా వస్తున్నాయి ఇప్పుడు చాలా. వీరి ప్రోడక్ట్స్ అన్నీ ఇలా బాక్స్లో పెట్టుకుంటాను నేను, ఒక బాక్స్లో అన్నీ. వీడి కాటుకు పెట్టేవన్నీ. కానీ ఏవి యూస్ చేయాలని నేనండి, వారికి నీడిల్ ఉంటుంది ఒకటి, ఇంజెక్షన్కి వస్తుంది చూడండి నీడిల్, దాంతో పెడితే రౌండ్గా బాగుంటుంది. మ్యాక్సిమం దాంట్లోనే యూస్ చేస్తాను నేను బొట్టు పెట్టడానికి బాబుకి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.